ఈ గవర్నమెంట్ ప్రీ-4 విధానం తీసుకురావటంపై మీకు ఎలా అనిపిస్తుంది? ఇది ముఖ్యంగా నిరుద్యోగులకి, యువకులకి, మధ్య తరగతి వాళ్ళకి ఇంప్రూవ్మెంట్ అవడానికి ఇది ఒక చక్కటి అవకాశం. ఇప్పుడిప్పుడే ప్రభుత్వం మారి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన ఈ 9 నెలల్లో ఎవరి పని వాళ్ళు చూసి ప్రశాంతంగా ఉన్నారు. రాష్ట్రం బాగుంది. డిప్యూటీ సీఎం అంటే పని చేసి చూపిస్తా అన్నాడు. నిజంగా చేసిన లీడర్ నా యొక్క 60 సంవత్సరాల వయసులో ఇలాంటి మనిషిని నేను చూడలేదు. ఈ గవర్నమెంట్ ప్రీ-4 విధానం తీసుకురావటంపై మీకు ఎలా అనిపిస్తుంది? P4 విధానం అనేది చాలా బాగుంది సార్. ఈ గవర్నమెంట్ తీసుకురావడం అనేది చాలా బాగుంది. ఇది ముఖ్యంగా నిరుద్యోగులకి, యువకులకి, మధ్య తరగతి వాళ్ళకి ఇంప్రూవ్మెంట్ అవడానికి ఇది ఒక చక్కటి అవకాశం. అలాగే చిన్నపాటి పరిశ్రమలు పెట్టుకోవడానికి కూడా, అభివృద్ధి చెందడానికి ఇది ఒక మొట్టమొదటి మెట్లా భావించాలి. ఈ విధానంలో సహాయకరంగా P4 విధానం అనేది తేవడం అనేది చాలా హర్షించదగ్గ విషయం అని చెప్పుకోవచ్చు. మనం గవర్నమెంట్ వచ్చిన తర్వాత రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ సరిగ్గా లేదు, రెడ్ బుక్ పరిపాలన సాగుతుందని వైసీపీ నేతలు అంబటి రాంబాబు గారిని వైసీపీ నేతలు మాట్లాడటం అంటే గడిచిన 2019, 2024 వరకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో వ్యవస్థలని భ్రష్టు పట్టించారు. ఇప్పుడిప్పుడే ప్రభుత్వం మారి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన ఈ 9 నెలల్లో ఎవరి పని వాళ్ళు చూసి ప్రశాంతంగా ఉన్నారు. రాష్ట్రం బాగుంది. అంటే పిల్లలు చదువుకుంటున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు, వ్యాపారాలు చేసుకుంటున్నారు, అధికారులు చేసుకుంటున్నారు. ఆంధ్ర రాష్ట్రం ప్రశాంతంగా ఫస్ట్ ఎలా ఉంది పరిపాలన? బాగుందండి, బాగా చేస్తున్నారు. అయితే ఇప్పుడు బీసీలకి కార్పొరేషన్లు ఏర్పాటు చేసి వాళ్ళకి నిధులు విడుదల చేయడం కూడా ఇంతకుముందు గవర్నమెంట్ లో లేదండి. ఇది వైఎస్ఆర్ గవర్నమెంట్ లో ఏ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు కానీ ఖాళీ కుర్చీలు ఇచ్చి వాళ్ళని కూర్చోబెట్టారు. వాళ్ళు ఏం పనులు చేయలేకపోయారు. ఇప్పుడు బీసీలకి ఈయన చంద్రబాబు నాయుడు గారు కార్పొరేషన్ ఏర్పాటు చేసి ప్రతి కార్పొరేషన్ కి ఇంత అనే అమౌంట్ విడుదల చేశారు. దాని ద్వారా బీసీలకి కొంచెం న్యాయం జరుగుద్ది అని. ఎక్కడ ఏ రోడ్డు చూసినా యాక్సిడెంట్లోని ఎంతమంది చచ్చిపోయారో లెక్క లేదండి. మహానుభావుడు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూటమి వచ్చిన తర్వాత అన్న టైం ప్రకారంగా 1150 కోట్లు తెచ్చి ఓన్లీ మన రాష్ట్రానికి ఇచ్చిన డబ్బులు ఇంకే రాష్ట్రానికి ఇవ్వలేదు, ఓన్లీ రోడ్లకి. ఆయన ఆ డబ్బులతోటి మొత్తం ప్రతి పల్లెటూరు కూడా ఒక లెక్కలో అయిపోయిందండి. పంచాయతీ అంటే ఏంటనేది చూపించాడండి. నెక్స్ట్ డిప్యూటీ సీఎం అంటే ఏ రాష్ట్రంలో లేనిది ఈ రాష్ట్రంలో చూపించాడు. ఆయన పని చేసి చూపిస్తా అన్నాడు. నిజంగా చేసిన లీడర్ నా యొక్క 61 సంవత్సరాల వయసులో ఇలాంటి మనిషిని నేను చూడలేదు. పరిపాలన అయితే బాగుందండి. నా ఒపీనియన్ చాలా బాగుంది. అంటే ఇంకా నెక్స్ట్ 5 yearsలో ఇలా కంటిన్యూ అయితే గుడ్ డేస్ విల్ కమ్. తెలంగాణలో మనం కూడా అడ్వాన్స్ అవుతాం అనిపిస్తుంది. అంటే కొన్ని సమస్యలు ఉంటాయి. ఏంటంటే అప్పుడు వాలంటీర్ వ్యవస్థ ఉంటే చూసారా, అది ఇప్పుడు తీశారు. బట్ దానికి సబ్స్టిట్యూట్ చేసినట్టున్నారు. వాట్సాప్ సర్వీసు ఏవో కొంచెం స్ట్రీమ్ లైన్ అవ్వాలి. అంటే ఆ మార్పులు చేసినందుకు ఐ థింక్ ఇట్ విల్ టేక్ కేర్ ఇన్ కోర్స్ ఆఫ్ టైం. ఓకే అవుతుందంట. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అంటే చాలా బాగుంది. మామూలుగా అయితే ఈ పథకాలు ఇవంతా బాబు గారు అమలు చేస్తానన్నప్పుడు చాలా మంది అది ఏం చేస్తారులే ఇది అదనేసి అన్నారు. కానీ వాస్తవంగా ఎత్తుకుంటే ఫస్ట్ అమలు వచ్చేసి పింఛను కానించి తీసుకుంటే గ్యాస్ వరకు ప్రతి ఒక్కటి అమలు బాగా జరుగుతుంది. మేము గ్యాస్ తీసుకున్న 1 day కంతా మాకు రిటర్న్ అమౌంట్ 804 రూపాయలు రిటర్న్ పడిపోయింది. చాలా సంతోషంగా ఉంది.